నమస్తే ఎల్లయ్య మామ. నమస్తే అల్లుడు. సర్పంచ్ కి పోటీ చేస్తున్నా, ఓటుకి 2000 చొప్పున. మీ ఇంట్లో 3 ఓట్లకి 6000 ఇస్తున్నా. ఓటేసి సర్పంచ్ నన్నే గెలిపియాలి మామ. పైసలు తీసిరా. ఏం అల్లుడు, పక్క పాటోళ్ళు 3000 ఇస్తుంటే నువ్వు 2000 ఇస్తున్నావేంది? హే గవన్ని ఉత్తమ ఆటలు మామ. వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఇస్తాను. రేపు నీ చేతిలో పెట్టాను. సర్పంచ్ నన్నే గెలిపియాలి. మంచిది అల్లుడు, మా ఓట్లన్నీ మీకే. జై సర్పంచ్ సాబ్. నేను గెలవని నీ కట్టబెట్టి నొక్తా గాని. ఓ ఎల్లవా బాగున్నా? ఓటు ఎవరికి వేస్తున్నావు? డబ్బులు సాన్గే వేస్తా. డబ్బులు ఇరా. నీ ఓటుకి 2000 ఇస్తున్నా. ఓటు వేసి నన్నే సర్పంచ్ గెలిపి. A few years later. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే బాగున్నావా? బాగున్నా. మామో నేను సర్పంచ్ అయినాక బానే బల్పు పెరిగిందిగా. ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎల్లయ్య మామ అని కాలు పట్టుకొని అడుకుండు. ఇప్పుడేమో ఎల్లయ్య అని పేరు పెట్టి పిలుస్తుండు. చెప్పు, ఏం సంగతి? ఎల్ల ఇటు మన వచ్చినావు? ఏం లేదు సర్పంచ్ గారు, మోరీలన్నీ వాసన పట్టిన, రోడ్లన్నీ గుంతలు కొంచెం మంచిగా చెప్పండి అయ్యా. చేద్దాం వెళ్ళయ్యా. అనగానే అవుతుందా? మీరేమైనా పుణ్యానికి ఓట్లు వేసి గెలిపించిరా నన్ను? ఓటుకు 2000 ఇచ్చిన. ఇప్పుడు అనగానే కాదు కదా. ఒకవేళ ఇప్పుడు ఎమర్జెన్సీలో కావాలంటే తలా 2000 చేపిస్తా. నా ఇంటికి వెళ్ళి పెట్టుకోవాలా ఏమన్నా? అయినప్పుడు అయితే చూద్దాంలే. రావద్దా పైసలు మాకు కూడా? చేద్దాం తీ. తప్పు నీది కాదురా, నీ దగ్గర డబ్బులు తీసుకొని గెలిపించినప్పుడు మాది తప్పు. మంచిగా బుద్ధి చెప్పినావు. మళ్ళా సిగ్గుంటే డబ్బుల కోసం ఓట్లను అమ్ముకోము. నోట్ల కోసం రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకొని ప్రశ్నించే అధికారాన్ని కోల్పోయి బానిసలాగా బతుకొద్దు.